ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. బామ్గారు ఆగండి. మీరు నీళ్లు తెచ్చారు కదా, చాలు. తన మీద నీళ్లు కొట్టాల్సింది మీరు కాదు. ఎవరు? బామ్మగారు బాగా తింటున్నారా? సరే, మూటా ముల్లా సర్దుకోండి. దేనికే? ఇవాళ శ్రావణ శుక్రవారం. వరలక్ష్మి వ్రతం అక్షిత చేతుల మీదుగా చేస్తుందని చెప్పారు కదా. అవును. తనింకా లేవలేదు. కాసేపట్లో సుమలత గారు కిందికొస్తారు. ఈవిడి గారు పడుకోవడం చూసారే అనుకో, అక్షిత చెప్పిన మాట అబద్ధం, మీరు అక్షిత గురించి చెప్పిన గొప్పలు అబద్ధమని తననేమీ అనలేరు. కాబట్టి ముందు మిమ్మల్ని గంటేస్తారు. అసలే ఆ బామ్మగారు మిమ్మల్ని ఎప్పుడు పంపించేయాలని చూస్తున్నారు. ఆవిడ పంపిస్తానంటే నేను వెళ్ళిపోతానా ఏంటి? నిద్రపోయేదాన్ని ఇప్పుడే వెళ్ళి లేపుతాను. ఎక్కడది? పట్టుకో, చెప్తాను. సే అక్షిత, అక్షిత, అక్షిత. పిలిస్తే లేవదండి. బకెట్తో నీళ్లు తీసుకుని మొహం మీద కొట్టండి. సే అక్షిత, బుద్ధి లేదా? మొహం మీద నీళ్లు కొడతావు. నీళ్లు కాదే, నిప్పులు పోయాలి. ఈ రోజు వరలక్ష్మి వ్రతం, తమరు బ్రహ్మముహూర్తంలో లేచిపోతారని, ఇంటి పనులన్నీ చేసేస్తారని ఈవిడో కోతలు కోసింది కదా. నువ్వు చూస్తే పడుకునున్నావు. ఇప్పుడు టైం ఎంత అయిందో చూసావా? అంటే నువ్వు లేపుతుంటే లేగోలేదే. అందుకే వీళ్ళు నీళ్లు కొట్టమంటేను. ఏంటా అరుపులు? ఏమైంది? ఏంటి అక్షిత, తడిసిపోయావేంటి? ఏం లేదండి, అక్షితకి నిద్రమత్తు వదలలేదంటే ప్రసన్న అమ్మగారు కొంచెం నీళ్లు చిలకరించారు. ఏంటి బకెట్తోనా? ఆయన ఏంటి అక్షిత, వ్రతం పెట్టుకుని ఇంతవరకు లేవకపోవడం ఏంటి? ఆయన ఇంత మొద్దు నిద్రేంటి? ఇప్పుడు లేచింది కదండి, ఇక పనులన్నీ చకచకా చేసేస్తుంది. పనులన్నీ తను చేస్తే నువ్వేం చేస్తావు? సాయం చేస్తానండి. ఇల్లు ఉడవడానికి చీపురు అందిస్తాను, కడగడానికి నీళ్లు తడిగుడ్డ అందిస్తాను, ముగ్గులేయడానికి ముగ్గు పిండి అందిస్తాను, కల్లాపు చల్లడానికి పేడ కూడా రెడీ చేసి పెడతాను, గడపకి రాయడానికి పసుపు కుంకుమ కూడా అందిస్తాను. సరే కానివ్వండి. పదండి బామ్మగారు. ఇదంతా నీ వల్లే. వదిలే అక్షిత, పొరపాటు నిరికించిన పల్లవిని వెళ్ళగొట్టే ఐడియా చెప్పిందిగా. త్వరగా పనులు స్టార్ట్ చేస్తే ఆ పల్లవిని త్వరగా పంపించేయొచ్చు. దా స్టార్ట్ చేయి. ఇలానే చేస్తావా? ఇలా చేసుకుంటే డ్రెస్ పాడవకుండా పని చేయడానికి సులువుగా ఉంటుంది. ఇప్పుడు స్టార్ట్ చేయి. ముందు దాంట్లోనే వాటర్ పిండు.
చేస్తున్నావు? తుడుస్తున్నాను, కనపడటం లేదా? ఆహా, మేమింకేదో బ్రహ్మ విద్య చేస్తున్నాం అనుకున్నాంలే. తొడవడం అలా కాదు. ఇటివ్వు. ఇలా తొడవడం అంటే ఇందా. అక్కడక్కడ చేస్తున్నా. ఇక్కడ కూడా తొడు. అయ్యో అక్షిత, ఏ అక్షిత, జాగ్రత్తమ్మా. అయ్యో పాపం. అక్షిత ఇన్నాళ్ళు ఏ పనులు చేయకుండా చాలా సుఖంగా ఉండుంటుంది. అందుకే ఈ మాత్రం దానికే ఎలా అలసిపోతుందో చూడు. అక్షిత, ఏమన్నా తాగడానికి తెమ్మంటావా? అబ్బా, నన్నెందుకే గుద్దుతావు? నిన్ను గుద్దడం కదే, చంపేయాలి. అబ్బా, ఏంటప్పుడే? ఇంకా చాలా ఉంది. తొందర కానీ, పూజకు టైం అవుతుంది. చూసావా, మీ దానికి తిక్క కుదురుతుంది. అక్షిత, తొందరగా చేసేయమ్మా.